వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ధురంధర్ 2 ద రివెంజ్ ఆ సినిమా సంబంధించినటువంటి ట్రైలర్ ఇప్పుడు మన ముందుకు వచ్చేసింది. ఈ నెల 19వ తేదీ ఉగాది రోజున ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. చాలా హైలీ యాంటిసిపేటెడ్ మూవీగా అత్యంత హైప్ తోటి ఆ సినిమా మన ముందుకు వస్తూ ఉంది. బికాజ్ గత సంవత్సరం 2025 డిసెంబర్ ఫస్ట్ వీక్లో విడుదలైనటువంటి ఆ సినిమా మొదటి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1300 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసి రణ్వీర్ సింగ్ సినిమాలోనే హయ్యెస్ట్ గ్రాసర్గా, అలాగే 2025లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి భారతీయ సినిమాగా ధురంధర్ ఒక చరిత్ర సృష్టించింది. దాని తర్వాత రాబోతున్నటువంటి సెకండ్ పార్ట్గా ఇప్పుడు ధురంధర్ 2 మీద విపరీతమైనటువంటి అంచనాలు ఉన్నాయి. ఒకప్పుడు బాహుబలి హిట్ అయిన తర్వాత బాహుబలి 2 మీద ఎటువంటి అంచనాలు ఉన్నాయో ధురంధర్ 2 మీద అలాంటి అంచనాలే ఉన్నాయి అనేది నిజం. అందుగురించే ఆ సినిమాకి ఆపోజిట్గా మరో సినిమాని ఎవరు కూడా నార్త్లో సినిమా వేయలేదు. మన తెలుగులో మాత్రం ఖాళీగా ఉన్నటువంటి ఆ స్లాట్ని పూరించడం కోసం అని చెప్పేసి ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 19న ధురంధర్ 2కి ఎదురెళ్తూ ఉన్నాడు. అది ఏమవుతుంది తెలుగు రాష్ట్రాల్లో అనేది మనం 19వ తేదీ చూడబోతున్నాం. అయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ధురంధర్ 2 ట్రైలర్ మాత్రం చాలా ఇంటెన్స్గా, చాలా వైలెంట్గా, చాలా రక్తపాతంతో కూడుకున్నటువంటి సినిమాగా ఆ ట్రైలర్ మన ముందుకు తీసుకొచ్చింది. 3 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్నటువంటి ఆ ట్రైలర్లో కొన్ని అంశాలు మన దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. మనకు తెలుసు, మామూలుగా ఈ సినిమాలో మొదటి సినిమాలో ఏదైతే చూసామో అక్షయ్ ఖన్నా ఆ బెలూచిస్తాన్ గ్యాంగ్ ఏదైతే ఉందో బెలూచ్ గ్యాంగ్ లీడర్గా తను రెహమాన్ డెకాయిట్ అనేటువంటి క్యారెక్టర్లో రణ్వీర్ సింగ్కి ఎంత పేరు వచ్చిందో ఇంకా చెప్పాలంటే ఒకంత ఎక్కువగా అక్షయ్ ఖన్నా పర్ఫార్మెన్స్కి ఆ సినిమాలో ఆ రెహమాన్ డెకాయిట్గా తను చేసినటువంటి పర్ఫార్మెన్స్కి అంత అద్భుతమైనటువంటి పేరు వచ్చింది. మరి ఆ సినిమా క్లైమాక్స్లో అక్షయ్ ఖన్నా తను చనిపోతాడు, రెహమాన్ డెకాయిట్ చనిపోతాడు, రణ్వీర్ సింగే తనని చంపేస్తాడు. మరి ఈ సినిమాలో ఎవరు ప్రధాన విలను అనేటువంటి ప్రశ్న మనకి వస్తుంది. ట్రైలర్లో చూస్తే మొదటి భాగంలో ఉన్నటువంటి ఇద్దరు విలన్లు కూడా ఈ సినిమాలో కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళలో ఒకళ్ళు సంజయ్ దత్, ఎస్పి చౌధరీ అస్లాం, ల్యారీ టాస్క్ ఫోర్స్ సింధు పోలీస్, ఆయన దానికి ఎస్పీగా ఆ క్యారెక్టర్ మనం చూసాం. అది నెగటివ్ రోల్. ఈ సినిమాలో తనే మెయిన్ విలన్గా కనిపిస్తాడా అనేటువంటి అభిప్రాయాన్ని కలిగించింది ట్రైలర్. ఇంకొక క్యారెక్టర్ నెగిటివ్ రోల్ అర్జున్ రామపాల్ చేసినటువంటి మేజర్ ఇక్బాల్. తను ఐఎస్ఐ గూఢచార వ్యవస్థకు సంబంధించినటువంటి పాత్ర అది. అది కూడా అత్యంత క్రూరమైనటువంటి పాత్రల్లో ఒకటి. మరి అర్జున్ రాంపాల్ కూడా విలనే, కానీ ఈ ఇద్దరిలో ఎవరు మెయిన్ విలను అనేది మాత్రం మనం రేపు సినిమా వచ్చాక కానీ మనకు తెలియదు. ఇక హీరోయిన్ సారా అర్జున్, యాలినా జమాలి. ఆ సినిమాలో మొదటి భాగంలో ఇద్దరు కూడా రణ్వీర్ సింగ్ చేసినటువంటి హంజా అలీ మజారి క్యారెక్టర్, అలాగే యాలినా, ఈ ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవటం మనం చూసాం. యాలినా జమాలి తండ్రిగా జమీల్ జమాలిగా రాకేష్ బేడి నటించాడు. ఈ సినిమాలో తను కూడా తనదైనటువంటి టిపికల్ డైలాగ్ డిక్షన్ తోటి రాకేష్ బేడి ఆ క్యారెక్టర్ని చాలా బాగా పండించాడు. ఈ సినిమాలో కూడా ఈ ట్రైలర్లో చూస్తే సంజయ్ దత్ తోటి, అంటే ఎస్పి చౌధరీ తోటి తన కాన్ఫ్రంటేషన్ ఆ ట్రైలర్ లాస్ట్లో కనిపిస్తుంది. అందులో ఒక కామెడీ కూడా మనకి తెలుస్తూ ఉంది అందులో ఉన్నట్టుగా. ఇది ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన పాత్రధారులు. అలాగే అసలు ఈ ఆపరేషన్ అంతా కూడా రణ్వీర్ సింగ్ని హంజా అలీ మజారీగా ఆ బెలూచిస్తాన్ గ్యాంగ్ దగ్గరికి పంపించినటువంటి ఆ మాస్టర్ మైండ్ అజయ్ సన్యాల్గా ఆయన ఐబీ డైరెక్టర్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఆర్ మాధవన్ తను ప్రదర్శించినటువంటి అభినయం కూడా తను ఎలాంటి నటుడో మరోసారి చూపించినటువంటి సినిమా. మరి ఇంతమంది వీళ్ళు ఈ సినిమాలో ఏం చేస్తారు? పైగా దీనికి ధురంధర్ ద రివెంజ్ అని పెట్టారు. ఎవరి రివెంజ్? దేనికోసం? అక్షయ్ ఖన్నాని చంపినందువల్ల ఆ గ్యాంగు, ఆయన అనుచరులు, అనుయాయులు ఎవరైతే హంతకుడిని కనిపెట్టి
వాళ్ళు రివెంజ్ తీర్చుకోవటానికి ప్రయత్నం చేసేటువంటి కథ. అంటే అప్పుడు రణవీర్ సింగ్ వాళ్ళకి విలను. మరి రణవీర్ సింగ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఈ సినిమాలో చూసాం హంజా అలీ మజారీగా, కానీ ఈ సినిమాలో ప్రధానంగా తను జస్కీరత్ సింగ్ రంగీగా కనిపించబోతున్నాడు. అంటే జస్కీరత్ రంగి తను హంజా అలీ మజారీగా ఎలా మారాడో మనం మొదటి సినిమాలో చూస్తే అసలు జస్కీరత్ రంగి అసలు కథ ఏమిటి, జస్కీరత్ సింగ్ రంగి కథ ఏమిటి అనేది ఈ సినిమాలో మనం చూడబోతున్నాం. తన కుటుంబాన్ని నాశనం అవటానికి, తన కుటుంబాన్ని నాశనం చేసినటువంటి ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్ మొత్తాన్ని హతం చేయటం కోసమే ఒకవైపు భారతదేశానికి మేలు చేసినట్లు అవుతుంది, అలాగే తన వ్యక్తిగతమైనటువంటి ప్రతీకారాన్ని రివెంజ్ని తీర్చుకున్నట్టు అవుతుంది. అందుగురించే అత్యంత ప్రమాదకరమైనటువంటి తన ప్రాణాలను పణంగా పెట్టి జస్కీరత్ సింగ్ నుంచి హంజా అలీ మజారీగా మారి బెలూచిస్తాన్కి వెళ్ళి తను చేసినటువంటి ఆ గేమ్, తను ఆడినట్టు గేమ్ ఎలా ఉందో మనం చూసాం ఆల్రెడీ. సో ఈ సినిమాలో దాని వెనుక ఉన్నటువంటి కథ మనకు మొదటి సినిమాలో అప్పుడప్పుడు కొన్ని షాట్ల రూపంలో మాత్రమే తన సంబంధించినటువంటి నేపథ్యాన్ని, బ్యాక్గ్రౌండ్ చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా మనకి ఈ సినిమాలో ఆదిత్య ధర్ చూపించబోతున్నాడు డైరెక్టర్. సో ఖచ్చితంగా ఎంత రూత్లెస్ పర్సనో, తను ఎంతగా ఎలాంటి మరణహోమం చేశాడో జస్కీరత్ సింగ్ ఈ సినిమాలో ఒళ్ళు గగురుపాటు కలిగించే రీతిలో చిత్రీకరించినట్లుగా ఆ ట్రైలర్ మనకి చూపిస్తూ ఉంది. మరి ఆ క్యారెక్టర్లో జస్కీరత్ అలియాస్ హంజాగా రణవీర్ సింగ్ చేసినటువంటి విశ్వరూపం, తెర మీద తన విశ్వరూపమే ఈ సినిమాలో కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో అక్షయ్ ఖన్నా లేడు కాబట్టి ఇది కంప్లీట్గా రణవీర్ సింగ్ సినిమా అని చెప్పేసి మనం భావించవచ్చు. ఆదిత్య ధర్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఎంత బాగా వర్కౌట్ అయిందో ఫస్ట్ పార్ట్లో చూస్తే ఈ సినిమా ధురంధర్ ద రివెంజ్ ఇంకొక రేంజ్లో, వేరే లెవెల్లో ఉండబోతోంది. అలాగే కలెక్షన్లు కూడా అదే స్థాయిలో ఉండబోతున్నాయి. దీన్ని కనీసం 1500 కోట్ల రూపాయలైనా సరే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసే సత్తా ఉందని చెప్పేసి ఇప్పుడు విశ్లేషకులందరూ కూడా లెక్కలు వేస్తూ ఉన్నారు. మరి చూడాలి, ట్రైలర్లో మనం చూసినటువంటి ఆ క్యారెక్టర్లు కానివ్వండి, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్ వాళ్ళు, అలాగే ఇంకొక పాయింట్స్ ఉన్నాయి, ద స్టోరీ ఆఫ్ అన్నోన్ మెన్ అన్ఫోల్డ్స్ అని చెప్పేసి ఉంది. అంటే మనకి తెలియని ఒక అపరిచితులు, ఇప్పటిదాకా మనకు తెలియని వ్యక్తుల యొక్క, మనుషుల యొక్క స్టోరీ, ఆ దాన్ని ఇప్పుడు ఈ సినిమాలో చూపిస్తున్నామని చెప్పేసి ఒక పాయింట్ చెప్పారు. అలాగే బ్రింగ్స్ యూ అన్ ఎపిక్ రివెంజ్ అని కూడా, ఆ ఎపిక్ రివెంజ్ అనేదే ఇక్కడ చాలా కీలకమైంది. తన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, జస్కీరత్ ఆ ఫ్లాష్ బ్యాక్ కథ అంతా కూడా తను ఒక ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తిగా ఈ సినిమాలో కనిపిస్తాడని తెలుస్తూ ఉంది. సో అలాంటి వ్యక్తి తనని ఒక మిస్సైల్గా మార్చి, మానవ బాంబుగా మార్చి ఆర్ మాధవన్ పోషించినటువంటి ఈ అజయ్ సన్యాల్ క్యారెక్టర్ ఎలా అక్కడికి పంపించాడు, బెలూచిస్తాన్కి, పాకిస్తాన్కి ఎలా పంపించాడు అనేదే ఈ సినిమాలో మనకు కనిపించేటువంటి బ్యాక్ స్టోరీ. అది చెప్పేదే ఈ ఎపిక్ రివెంజ్ అనేది. బీస్ట్ మోడ్ అని చెప్పేసి ఒక లైన్ వస్తుంది తెర మీద. అక్కడ ఎంత రూత్లెస్ పర్సన్గా తను కనిపిస్తాడో జస్కీరత్ మనకు అందులో చూపించాడు. ఇక ఒక డైలాగ్ పెట్టారు, హౌన్స్లా ఈంధన్ బదలా అని చెప్పేసి. అది 3-4 సార్లు రిపీట్ చేశారు. అంటే ఆ ధైర్యం అనేది బదలాయించి జరిగితే, ఒక ఇంధనం అనుకుంటే అది బదలాయింపు జరిగితే ఎలా ఉంటుంది, ఎవరు జరిగింది ఆ బదలాయింపు అంటే జస్కీరత్ సింగే. సో అతను ఎలా ఆ హంజా అలీ మజారీగా పరివర్తన చెంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్, అదే హౌన్స్లా ఇంధన్ బదలా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కీలకమైనటువంటి అంశాలని ఈ సినిమా స్పృశించబోతుంది. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక మేహంని, సునామీని సృష్టించే సత్తా ఈ సినిమాకు ఉందని ట్రైలర్ తెలియజేసిందంటంలో ఎలాంటి సందేహం లేదు. మరి ట్రైలర్ చూపించిన విధంగా సినిమా మొత్తం ఇది 3 గంటల 40 నిమిషాల సినిమా అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. మరి మార్చి 19వ తేదీ ధురంధర్ ద రివెంజ్ ఎలా బాక్స్ ఆఫీస్ మీద దాడి చేస్తాడో లెట్ us వెయిట్ అండ్ సీ.